విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఆల్మోస్ట్ సంక్రాంతికి వస్తుంది సినిమాకి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు కదా. సో ఇంకా వీకెండ్ వరకు కలెక్షన్స్ బాగా పెరిగిపోతాయని వినికిడబ్బా. ఇక బుల్లిరాజు చేసిన హడావిడి అంత ఇంత కాదు, మీరు చూసేశారు. ఏమో అనుకున్నాం కానీ బా కామెడీ పీక్స్ అబ్బా. గోదారి గట్టు మీద రామసిలకవే సాంగ్ నెట్టింట అసలు వైరల్ అయిపోయి అద్దిరిపోయింది అసలు. దాంట్లో వెంకీ మామతో కలిసి ఐశ్వర్య రాజేష్ సూపర్గా డాన్స్ చేసింది. అసలు ఈ సినిమానే మంచి హై పాయింట్ మన ఐశ్వర్యకి. కామెడీ క్వీన్ శ్రీలక్ష్మి మేనకోడలు అయినా తన టాలెంట్తో ఇండస్ట్రీకి వచ్చి చాలా సాధిస్తోంది ఐశ్వర్య. మొన్న మధ్య జరిగిన ఇంటర్వ్యూలో అసలు ఈ సినిమాలో భాగ్యం పాత్రని 4 హీరోయిన్స్ రిజెక్ట్ చేశారంట అని చెప్పింది. దానికి కారణం కూడా 4 పిల్లల తల్లిగా కనిపించాలని వద్దు అన్నారు అంట. అలా ఈ పాత్ర ఐశ్వర్య రాజేష్కి వచ్చి ఆమె ఫేటే మార్చేసింది. మీనాక్షి చౌదరి గ్లామరస్ ప్రెజెన్స్ యువతకు ఉపయోగపడినప్పటికీ ఐశ్వర్య పాత్ర యొక్క అమాయకత్వం అందరి మనసుల్ని దోచేసుకుంది. ఐశ్వర్య పాత్ర అమాయకత్వం, నిస్సహాయత మరియు భర్త పట్ల ప్రేమ అందరినీ మెప్పించింది. ముఖ్యంగా పప్పా పాండే, వీల్ చైర్ వంటి కామెడీ సన్నివేశాలలో అందరినీ నవ్వించేసింది. సంక్రాంతికి వస్తున్నాం నిస్సందేహంగా ఐశ్వర్యకు చాలా అవసరమైన హిట్ అందించింది. ఇప్పుడు అందరి దృష్టి తెలుగులో ఆమె తదుపరి ప్రాజెక్టు పైనే ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.